అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు. ఏం పెట్టదండి? అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు. ఎందుకు? అడిగితే ఆకలి అవుతుందని అమ్మకి తెలుస్తుంది కాబట్టి అన్నం పెడుతుంది. మీరు అడగకుండా నాకు ఆకలి వేస్తుందని చెప్పకుండా మమ్మీ పెడుతుంది అన్నం. ఎందుకు? నీకు ఆకలి అయ్యట్లేదులే అనుకుంటుంది. అవునా కదా? ఏ అమ్మ కూడా బలవంతంగా పెడుతుందా? ఆకలి అయిపోతే ఏంటి తిను అనిస్తుందా? ఇవ్వదు. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే అడుగుడి మీకు ఇవ్వబడును. అండ్ ఇప్పుడు ఇక్కడ 91వ కీర్తన 5వ వచనంలో చూసుకుంటే రాత్రి పగళ్ళు చీకటి మధ్యాహ్నం. చూసుకోండి, 4 పూటలు ఉన్నాయి. రాత్రి పగళ్ళు చీకటి మధ్యాహ్నం. సో ఇప్పుడు 4 పూటల్లో ఏదో ఒక దురాత్మ మిమ్మల్ని దాడి చేస్తూనే ఉందా లేదా? ఏం చేస్తుందో ఒకసారి మళ్ళీ చదవండి. 91వ కీర్తన 5వ వచనం చూడండి. రాత్రి వేళ కలుగు భయములకైనను, పగటి వేళ ఎదురు బాణములకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగములకైనను నీవు భయపడకుందువు. ఇక 4 ఉన్నాయా లేదా? 4 ఒక్కొక్క టైంలో అన్ని ఒకటే ఉన్నాయా? లేదు. రాత్రి పూట ఏముంది? భయం ఉంది. పగటి పూట బాణం ఉంది. మధ్యాహ్నం పూట రోగం ఉంది. చీకటిలో ఏముంది? తెగుళ్ళు ఉన్నాయి. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, మీరు ఎలా ఉన్నా సరే, ఏ పూట మీరు ఎప్పుడు తింటున్నా సరే, దురాత్మలు మిమ్మల్ని ఎప్పుడప్పుడు దాడి చేస్తూ ఉంటాయి. కానీ మనం ఆ దురాత్మలకి లొంగొద్దు. మనం ప్రార్థన చేస్తాము, కాకపోతే మన ప్రార్థనకి ఫలితం ఎందుకు రాదంటే మన చిత్తాన్ని ఆయన చిత్తంలో మనం పెట్టట్లేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 మ్యాచెస్ వచ్చాయి అనుకోండి. ఒక పెళ్లి సంబంధానికి ఒక మ్యాచ్ మీరు అనుకుంటారు, దేవుణ్ణి అడుగుతారు, ప్రభా ఈ మ్యాచ్ నీ చిత్తమా కాదా అని అడుగుతారు. కానీ ఇంకో మ్యాచ్ దేవుని చిత్తమా కాదా మీరు అడగరు. మీరు జస్ట్ ఏమంటారంటే, ప్రభా ఈ మ్యాచ్ వచ్చింది, ఈ మ్యాచ్ నేను చేసుకోవాలి అవుతా అని చూస్తామే. కానీ వచ్చిన 2 మ్యాచ్ల్లో ప్రభా నీ చిత్తం ఏంటి అని అడగం. అవునా కదా? అంటే మనం మైండ్లో ఒకటి ఫిక్స్ చేసేసుకుంటాం, అదే జరగాలి, అదే అవ్వాలి, అలానే దేవుడు చేయాలి, అదే దేవుడు చిత్తం అవ్వాలి అని మనం మైండ్లో ఫిక్స్ చేసుకొని ఏం చేస్తామంటే, దేవా నీ చిత్తాన్ని జరిగించు అని మనం ప్రార్థిస్తాం. అలా పనిచేస్తుందా? పనిచేయదు. మీరు ఎంతన్నా ప్రార్థించండి. మీరైతే బీపీ పిల్లలు వేసుకుని, ఫీవర్ ఉండి బీపీ పిల్లలు వేసుకుంటున్నా, ప్రభా నాకు ఫీవర్ ఉంది, నాకు ఫీవర్ పిల్లలు లేవు, నేను బీపీ పిల్లలు వేసుకుంటున్నా, నన్ను స్వస్థపరచు ప్రభా అంటే జరుగుతుందా? జరగదు. ఎందుకు? నువ్వు నీకున్నది ఒకటి, నువ్వు చేయాల్సింది ఒకటి, నువ్వు చేస్తుంది ఇంకొకటి. అదే విధంగా దేవుని చిత్తం ఒకటి, నువ్వు అనుకుంది ఇంకొకటి, చేస్తుంది ఇంకొకటి. ఆ ఇంకొక దాంట్లో దేవాని చిత్తాన్ని జరిగించు నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అలా అవ్వదు. యువర్ విల్, గాడ్ సీస్ యువర్ విల్. నువ్వు ఏమనుకుంటున్నావో దేవుడు చూస్తాడు. నువ్వు దేవుడు ఏమనుకుంటాడా నువ్వు చూస్తున్నావు కాదు, నువ్వేమనుకుంటావని దేవుడు చూస్తున్నాడు. ఈ బిడ్డకి ఇష్టమా లేదా అని దేవుడు చూస్తాడు. నీకు ఇష్టమైతే చేస్తాడు, లేకపోతే చేయడు. అడుగుడే మీకు ఇవ్వబడును, వెతుకుడే మీకు దొరుకును. కావాలి అంటే అడుగుతావు, దేవుడు ఇస్తాడు. కావాలి అంటే వెతుకుతావు, అది నీకు దొరుకుతుంది. తడితేనే తలుపు ఎవరైనా తీస్తారు. సో మీ చిత్తాన్ని దేవుని చిత్తంలో పెట్టండి. దేవుడు మీ చిత్తంలో ఆయన చిత్తాన్ని ఎప్పుడూ పెట్టాడు. మీరు పుట్టక ముందే మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు ఏ బట్టలు వేసుకోవాలని ఆయన పూర్తిగా ఆల్రెడీ ఆయనకు తెలిసే ఉంటుంది. కానీ మనం ఎందుకు అడగండి అని దేవుడు ఎందుకన్నాడంటే, మీకు ఇష్టమా లేదా, మీరు అనుకుంటున్నారా లేదా, అసలు మీ చిత్తంలో ఉందా లేదా అని దేవుడు చూస్తున్నాడు. హీ సీస్ యువర్ విల్. ఆయన ఏదో బలవంతంగా కత్తి దగ్గర పెట్టేసి చేస్తావా చేస్తావా అని అన్నాడు. ఆయన నిన్ను చూస్తాడు, ఈ బిడ్డకి ఇష్టం ఉందా లేదా. ఒకవేళ నువ్వు దేవుని చిత్తంలో నడుస్తే దేవుని చిత్తమే జరుగుతుంది. లేదు నేను దేవుని చిత్తంలో నడవను, పక్క గలీలో నడుస్తానంటే పక్క గలీలో నడువు, నేనేమన్నా దేవుడు అంటాడు. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు ఇంకొకసారి దేవుని చిత్తమే జరగాలి అని అనేటప్పుడు ముందుగా మనం పరిశీలించుకోవాల్సింది ఏంటంటే, మన చిత్తం ఆయన చిత్తంలో ఉందా లేదా అనేది మనం ఏం చేయాలి? పరిశీలించుకోవాలి. గాడ్స్ విల్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ ఆటోమేటిక్లీ. దేవుని చిత్తం ఏదో ఆ రాగానే ఆటోమేటిక్గా జరిగేది కాదు. నువ్వు సహకరిస్తేనే జరుగుతుంది, నువ్వు అక్కడ నడిస్తేనే అది జరుగుతుంది, లేకపోతే అది జరగదు. అర్థమైందా అండి? ఎంతమందికి అర్థమైంది? కాబట్టి దేవుని చిత్తం అనే ముందు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మనం దేవుని చిత్తంలో నడుస్తున్నామా లేదా అని ముందుగా పరిశీలించుకోండి. దేవుని చిత్తం అనుకుంటే ప్రతిదీ దేవుని చిత్తంలోనే కనిపిస్తుంది. ప్రతి ఒక్కటి దేవుని చిత్తంలోనే కనిపిస్తుంది, కానీ నిజానికి దేవుని చిత్తం కాదు. పరిశీలించుకోండి, కరెక్ట్ లైన్లో ఉన్నానా లేదా, రాంగ్ రూట్లో వెళ్తున్నానా, రాంగ్ లైన్లో ఉన్నానా అని పరిశీలించుకొని అప్పుడు ప్రభా నేను కరెక్ట్ రూట్లో ఉన్నాను, కరెక్ట్ లైన్లో ఉన్నాను, నీ చిత్తాన్ని నేను జరిగించండి. ఇప్పుడు ఇదే చిత్తాన్ని వాడి మోషే ఏదైతే 4 పూట్ల వచ్చే ఆ తెగుళ్ళ గురించి మాట్లాడాడో మనం అదే చిత్తాన్ని వాడుతూ ప్రార్థన చేయాలి. రోగాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి ఎందుకుంటాయంటే మనం ప్రార్థించిన మనసు పెట్టి ప్రార్థించాం కాబట్టి
మనం అన్ని సమస్యలు ఎదుర్కొంటాం. ఎంతమందికి అర్థమైంది? మన చిత్తాన్ని దేవుని చిత్తంలో పెట్టి దేవుని చిత్తంలో నడవాలని అర్థమైంది. ఎంతమందికి అర్థమైందా? గట్టిగా చప్పట్లు కొడదామా? దేవుడు దీవించును గాక.